అందరికీ శుభోదయం. పిల్లలందరూ బాగున్నారు కదా? విజయనగరం ఆన్లైన్ స్కూల్, విజయనగరం విద్యా విభాగం తెలుగు శాఖ తరపున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిల్లలు అందరూ బాగున్నారు కదా? చక్కగా ఇంట్లో కూర్చొని చదువుకోవాలి, చెప్పిన పాఠాలన్నీ శ్రద్ధగా వినాలి. అలాగే మీకు వీడియోలో చెప్పిన విధంగా నోట్స్ రాయడం, అలాగే వర్క్షీట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా? మరి విజయనగరం ఆన్లైన్ స్కూల్లో వీడియోస్ గురించి మీ అన్నలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, ఇంకా మీ స్నేహితులందరికీ కూడా తెలియని వాళ్ళందరికీ తెలియజేయండి. వాళ్ళందరితో కూడా మన విజయనగరం ఆన్లైన్ స్కూల్ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈ పాఠం రూపకల్పన చేసింది ఐక భాస్కర్రావు, తెలుగు పాఠశాల సహాయకులు, మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల కొత్తకొప్పెర్ల, పోస్పాటి గ్రామం, పోస్పాటిరేగ మండలం. 6వ తరగతి 2వ పాఠ్యాంశం భాగం 2 ఇప్పుడు మీరు వింటారు. ఈ వీడియో మీరు చూసిన తర్వాత తృప్తి పాఠ్యాంశం కవి పరిచయం, అలాగే కథ ప్రక్రియను తెలుసుకుంటారు, నూతన పదాలకు అర్థాలను తెలుసుకుంటారు, కథ యొక్క పూర్తి సారాంశాన్ని తెలుసుకుంటారు. తృప్తి మొదటి భాగాన్ని మీరందరూ విన్నారు కదా పిల్లలు? తృప్తి అంటే ఏంటో అందులో కథని మీరు కొంతవరకు విన్నారు. మరొకసారి మీకోసం చక్కగా చెప్తాను, వినండి. పాఠం ఉద్దేశం సాటి మనుషుల తృప్తి, సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం, తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం మరొకసారి చూద్దాం. సత్యం శంకరమంచి ఈ తృప్తి పాఠ్యాంశం రచించింది. ఈయన 1937వ సంవత్సరం 3వ నెల 3వ తారీఖున జన్మించారు. 1987లో 5వ నెల 21వ తేదీన మరణించారు. ఈయన గుంటూరు జిల్లాలో అమరావతిలో జన్మించారు. అమరావతి కథలు, కార్తీక దీపాలు, కథా సంపుటాలు రాశారు. రేపటి దారి, సీత స్వాగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు మొదలైన నవలలు, హరహర మహాదేవ అనే నాటకం ఈయన రచనలు. దిన వారపత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. 1979లో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా అందుకున్నారు. ఈ పాఠం సత్యం శంకరమంచి రచించినటువంటి అమరావతి కథల్లోని ఒక భాగం. పిల్లలు, తృప్తి పాఠం మరొకసారి మొన్న జరిగిన కొంత భాగాన్ని మరొకసారి చూద్దాం. పూర్ణయ్యని బావగాడు అంటారు అందరూ. బావగాడు లేకపోతే సరదా లేదు, సంబరము లేదు. పెళ్ళి కానీ, పేరంటం కానీ, వంట హంగామంతా బావగాడే. వంట వాళ్ళని కూర్చొనిచ్చేవాడు కాదు, నించొనిచ్చేవాడు కాదు, పరుగులు పెట్టించేవాడు. ఇక తినేవాళ్ళకి భోజనం మీద తప్ప వేరే ధ్యాస రానిచ్చేవాడు కాదు. పూర్ణయ్య ఎవరు? బావగాడు అని అక్కడ పిలువబడే ఒక వ్యక్తి. ఆయనకి ఎవరికైనా వంట చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం. ఒకసారి వన సంతర్పణ పెట్టుకున్నారు. జనం అంతా మామిడి తోపులో చేరారు. చేపలు పరిచి పిచ్చాపాటి మాట్లాడుకునేవారు కొందరు. గాడిపోయి తవ్వించాడో లేదో బావగాడు జనం మధ్యలో పరిగెత్తుకొచ్చాడు. అందరూ వినండర్రా అని పెద్దగా గావుకేక పెట్టి మరి మాటలు మాన్పించాడు. వంటకాలు ఇలా తయారు చేస్తున్నాను అంటూ లిస్టు చదివాడు. వంకాయ మెంతి కారం పెట్టిన కూర, అరటికాయ నిమ్మకాయ పిండిన కూర, పెసరపప్పుతో చుక్క కూర, వాక్కాయ కొబ్బరి పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి,
అల్లం ధనియాల చారు, మసాలా పప్పుచారు, జీడిపప్పు, పచ్చకర్పూరాలతో పాయసం, మామిడి కూరతో పులిహోర, గుమ్మిడి వడియాలు, ఊరమిరపకాయలు. అందరికీ సమ్మతమేనా అని అరిచాడు. సమ్మతమేమిటి నా మొహం? అప్పటికప్పుడు అందరి నోళ్ళలో నీరు ఊరించి, ఇంకా వంటకాలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం కలిగించాడు. జిహ్వ గిలగిల్లాడుతూ ఉండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. ఎలా లేచింది? అగ్గిలాగా లేచిందట. అంతటితో ఆగాడు కాదు బావగాడు. మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. చూసారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి. మెంతి కారం పెట్టి కూర వండిస్తున్నాను, దగ్గరుండి కోయికుంచుకొచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జనానికి వేరే ఆలోచనే లేకుండా పోయింది. వంకాయల గురించే చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు, కాయపలంగా వండితే రుచా, తరిగి వండితే రుచా, అసలు రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడిమిలో ఉందా, ఇలా చర్చలు సాగాయి. పిల్లలు, ఈ కథ ఒకటి భాగంలో ఇంతవరకు మీరు విన్నారు. దానికి సంబంధించిన అర్థాలని కూడా మీరు రాసుకున్నారు. గుర్తుంది కదమ్మా? ఇప్పుడు తరువాత గురించి ఏం చెప్పారో విందాం. నిగనిగలాడే వాక్కాయ బుట్టతో, లేత చుక్కకూర మోపుతో, వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి అని తలా ఒక్కాయ పంచాడు. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో వాక్కాయ మహా చక్కగా మేళవిస్తుంది అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ జనమంతా వంట కబుర్లో మునిగిపోయారు. ఇందులో కష్టమైన పదం చూడండి. నిగనిగలాడే. నిగనిగలాడడం అంటే ఏంటి? అంటే తాజాగా ఉన్నటువంటి. వాక్కాయల బుట్టతో లేత చుక్కకూర మోపుతో వచ్చి అందరినీ పలకరించాడు. పలకరించడం అంటే తెలుసు కదా. దివ్యమైన పులుపు చూడండి. వాక్కాయ ఎలా ఉంటుందట? దివ్యమైన పులుపుగా ఉంటుందట. అలాగే ఆ వాక్కాయని తలా ఒక్కాయ పంచాడు. అలాగే మేళవిస్తుంది అంటే ఏంటి? కలిసిపోతుంది. మేళవించడం అంటే ఏంటి? కలవడం. మేళవించు అంటే ఏంటి? కలిసిపోవడం. ఈ విధంగా ఆ రోజు బావగాడు హడావిడి చేశాడనమాట. తర్వాత చూడండి, బావగాడు ఇలా ప్రదర్శిస్తూ ఉంటే ఆకలి రెపరెప పెరుగుతోంది. ఇక అక్కడ గాడిపోయి దగ్గర వంట వాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వేయమని పురబాయిస్తూ ఉన్నాడు. ఓ పక్క పులిహోర తిరగమోత వేయగానే రయ్యన జనం దగ్గరకు పరిగెత్తుకొచ్చి, ఆ వాసన చూశారా, పులిహోర తిరగమోత సన్నబియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు. మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఆకలి నిలువెత్తయింది, తాటి ప్రమాణమయ్యింది. శరీరమంతా ఆకలి అయి కూర్చుంది. జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురుమంటున్నారు. ఎట్టకేలకు
గంట కొట్టాడు బావగాడు. లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యలోకి వచ్చి హెచ్చరించాడు. సుబ్బయ్య అన్నయ్యకు ఒక ఆకు వేస్తావే, 2 ఆకులు కలిపి వేయించు అంటున్నాడు. వడ్డనలు మొదలయ్యాయి. నేతి జారి పుచ్చుకొని పేరు పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు. వంకాయ వదిలేయకూడదు, నిమ్మకాయ పిండిన అరటికాయ కూరతో కరివేపాకు రుచి తమకు తెలియంది కాదు. చుక్కకూర పప్పుతో ఊరమిరపకాయలు మిలాయించండి. పప్పుచారులో గుమ్మడి వడియాలు కలిపి చూడండి. వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు, తప్పులేదు. ఇంకా విస్తట్లో మిగిల్చావే, పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో. అప్పుడే మంచినీళ్ళు తాగేకు, మేగడ పెరుగుంది. ఇలా ఎగసన దోస్తుంటే ఎవరాగగలరు? జనం కలబడి భోంచేశారు. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరుగమన్నారు. విస్తళ్ళ ముందు నుంచి పైకి లేవడమే కష్టమైంది. అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరువాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. కష్టపడి వండారు, తినకపోతే ఎలా అని కొసరి కొసరి వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తరువాత అందరికంటే ఆఖరున గాడిపోయి పక్కన ఓ చిన్న ఆకు వేసుకొని తను కూర్చున్నాడు. అప్పటికి కూరలు మిగలలేదు. ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు. తనకేం మిగల్లేదనే బాధ లేదు. నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషంతో ఆ బావగాడు తాంబూల పెదవులపైన చిరునవ్వు. ఈ విధంగా పిల్లలు చదవాలి. ఒకసారి చూడండి, ఇందులో కష్టమైన పదాలు ఏమున్నాయో చూద్దాం. బావగాడు ఇలా ప్రదర్శనలు ఇస్తుంటే ఆకలి రెపరెప పెరుగుతోంది. ఇందులో ప్రదర్శన ప్రదర్శన అంటే ఏంటి రాసుకోండి. ప్రదర్శన అంటే చూపించటం, ప్రదర్శించడం, అందరికీ తెలిసేలా చేయడం. గాడిపోయి అంటే మీ అందరికి తెలుసు, గుమ్ము తీసి పొయ్యి చేయడం. ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వేయమని పురమాయిస్తున్నాడు. పురమాయించడం కొత్త పదం ఇది. పురమాయించడం అంటే ఏంటి? పురమాయించడం అంటే ఒక పనిని చేయమని బాధ్యతను అప్పగించడం. పురమాయించడం అంటే బాధ్యతను అప్పగించడం. రాసుకోండి, పురమాయించడం. ఓ పక్క పులిహోర తిరగమోత వేయగానే రయ్యన జనం దగ్గరకు పరిగెత్తుకొచ్చి, ఆ వాసన చూసారా, పులిహోర తిరగమోత, సన్నబియ్యంతో చేయిస్తున్నాను. సన్నబియ్యం అంటే మీ అందరికి తెలుసు కదా, బిర్యానీ బియ్యం. అది మళ్ళీ మాయమయ్యేవాడు. మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఉవ్వెత్తున అంటే, ఉవ్వెత్తున అనే పదం ఎక్కడ వాడతాం? కెరటాలు ఉవ్వెత్తున లేచాయి. ఉవ్వెత్తున అంటే పైకి లేవడం. ఉవ్వెత్తున అంటే పైకి లేవడం. ఆకలి నిలువెత్తయింది. వాళ్ళలో కడుపులో ఉన్న ఆకలి ఏమైందట? నిలువెత్తు అయిందంట. అంటే ఇంత కొంచెం ఆకలి ఏమైంది? పెరిగింది. ఎంత పెరిగిందంట?
తాటి ప్రమాణం అయింది. తాటి చెట్టు అంత ప్రమాణం అయిందంట. ఎంత అయిందంట? తాటి ప్రమాణం అయింది. శరీరం అంతా ఆకలే అయి కూర్చుంది. ఇంకా ఆకలి ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళ ఒంటి నిండా ఇంకేమీ లేదట, ఆకలి ఒకటే ఉందట. అలా ఎవరు చేశారు? బావగాడు చేశాడు. ఏమని? అక్కడ జరుగుతున్న వంటకాలన్నీ ఇక్కడ చదవడం, ఇక్కడ చెప్పడం, అందులో ఉండే రుచి గురించి చెప్పడం. దానివల్ల ఏమవుతుంది? ఆ వింటున్న వాళ్ళకి ఆకలి వేసి ఎప్పుడు పెడతారు, ఇవన్నీ తినేద్దామని అనిపిస్తుంది. అందుకని కవి ఏమన్నాడు? ఆకలి ఉవ్వెత్తులు లేచింది, ఆకలి నిలువెత్తు అయ్యింది, తాటి ప్రమాణం అయ్యింది. అంటే తాటి చెట్టు అంత అయిందట. శరీరం అంతా ఆకలి అయిపోయిందంట. అంటే ఎక్కువగా ఆకలేస్తుంది అంటే తినడానికి తొందరపడుతున్నారు అని కవి చెప్పడం అన్నమాట. అలాగే జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారు అని ఆవురావురమంటున్నారు. ఆవురావురమండం అంటే ఏంటి? ఆవురావురమను, ఇది సొంత వాక్యంగా ఇస్తాం. ఆవురావురమంటున్నారు. ఆవురావురమంటం అంటే ఏంటి? ఎక్కువ ఆకలి వేస్తుంది అని అర్థం. ఆవురావురం అంటే ఉత్కంఠగా ఉన్నారు, తినడానికి సిద్ధపడుతున్నారు అని అర్థం. ఆవురావురమను, ఇది ఒక పలుకుబడి. ఎట్టకేలకు గంట కొట్టాడు బావగాడు. గంట కొట్టడం అంటే ఒక పళ్ళెం తీసుకొని అందరూ భోజనానికి సిద్ధంగా రండి అని అర్థం. ఆ విధంగా గంట కొట్టాడు. ఎవరు కొట్టారు? బావగాడు. లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి. భోజనం ఎందులో వడ్డిస్తున్నారు? లేత అరిటాకులు. చూడండి, లేత అరిటాకులు. మరి ఇప్పుడు భోజనాలు అరిటాకులు, ఇస్తరాకులు వాడుతున్నామా? ప్లాస్టిక్ ఆకులు, ప్లాస్టిక్ పేపర్లు, అవి కూడా చేతితో పట్టుకొని కూర్చొని తినడం. కానీ మన సాంప్రదాయం ప్రకారం అరిటాకుల్లో భోజనం చేయాలి, లేదా విస్తరాకులో భోజనం చేయాలి. వాటి వల్ల పర్యావరణానికి హాని కలగదు. అది మనం కథ ద్వారా తెలుసుకోవాలి. లేత అరిటాకుల్లో శుభ్రంగా కడుక్కోండి అని వరుస మధ్యలోకి వచ్చి హెచ్చరించాడు. వరుసలు ఉంటాయి కదా, అంటే భోజనాలు పెట్టేటప్పుడు అటొక వరుస ఇటొక వరుస, వరుసలో కూర్చుంటారు. బంతి అంటాం మనం. వరుస అంటే బంతి. మధ్యలోకి వచ్చి హెచ్చరించాడు. సుబ్బయ్య అన్నయ్యకు ఒక ఆకు వేస్తామే, 2 ఆకులు కలిపి వేయించు అంటున్నాడు. ఆయనకి ఇష్టమైన వ్యక్తి అంట సుబ్బయ్య అన్నయ్య. అందుకని ఒక ఆకు వద్దంట, 2 ఆకులు వేయమని చెప్తున్నాడు. వడ్డనలు మొదలయ్యాయి. వడ్డించడం, వడ్డన అంటే మీకు తెలుసు కదా. వడ్డన అంటే తెలుసు కదా, వడ్డించడం అంటే తెలుసు కదా. వడ్డనలు మొదలయ్యాయి. నేతి జారి పుచ్చుకొని, అందరూ నెయ్యి వేసుకుంటారు కదా భోజనాల్లో, అందుకని నేతి జారి పుచ్చుకొని పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు. ఎలా వడ్డిస్తున్నాడు? మీకేం కావాలి, మీకేం కావాలి, మీరు ఇది కావాలా, మీరు ఇది తిన్నరా, వీడికి ఇది పెట్టండి అని అందరినీ కూడా పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు. వంకాయ వదిలేయకూడదు, ఎవరో వంకాయ వదిలేస్తున్నారట, వదిలేయకూడదని చెప్తున్నాడు. నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకును రుచి తమకు తెలియనిది కాదు. అలాగే కరివేపాకు ఎవరైనా పారేస్తుంటారు. మామూలుగా కరివేపాకు తినాలి, కరివేపాకు తీసి పాడేయం కాదు. అందుకని ఎవరో కరివేపాకు వదిలేస్తుంటే తినమంటున్నాడు. అలాగే చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు మిలాయించండి. మళ్ళీ మిలాయించడం అంటే ఏంటి? మిలాయించడం కింద గీత గీయండి. మిలాయించడం అంటే ఏంటి చెప్పాను కదా. మిలాయించడం అంటే ఏంటి? కలపడం. మిలాయించడం అంటే కలవండి. మేళవించడం అన్నా కలపడం అనే అర్థం.
కొంతమందికి ఎలా తినాలో తెలియదు, ఏంటేంటి కలుపుకుంటే ఎలా రుచుకుంటారో తెలియదు. అందుకని బావగాడు చెప్తున్నాడు అనమాట, చుక్కకూర పప్పులో ఊరమిరపకాయ మిలాయించండి, పప్పుచారులో గుమ్మడికాయ ఒడియాలు కలిపి చూడండి. గుమ్మడికాయ ఒడియాలు బాగుంటాయంట. వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంచుకోవచ్చు, తప్పు లేదు. వాక్కాయ పచ్చడిలో పెరుగు కూడా నంచుకొని తినొచ్చు అంటున్నాడు. ఇంకా విస్తట్లో మిగిల్చావే, పూర్తిగా పాయసానికి ఖాళీగా ఉంచుకో. పాయసం తినవా? పాయసం కోసం బాగా విస్తరంతా కూడా మళ్ళీ శుభ్రం చేసుకోమంటాడు, ఖాళీగా ఉంచుకోమని చెప్తున్నాడు. అప్పుడే మంచినీళ్ళు తాగేయకు, మేగడ పెరుగుంది. ఇంకా అందరూ అన్నం తినేటప్పుడు నీరు ఎక్కువ తాగుతారు, నీరు ఎక్కువ తాగేస్తే అన్నం తినలేం, కాబట్టి ఎక్కువ తాగొద్దని చెప్తున్నాడు. ఏం పెరుగుందంట? మేగడ పెరుగుంది. ఇలా ఎగసన తోస్తుంటే ఎవరు ఆగగలరు? అందరికీ కూడా ఆ వంటకాల గురించి చెప్తూ ఎక్కువగా తినమని ఎగసన తోస్తున్నాడు. ఎగసన తోయడం అంటే ఎగవేస్తున్నాడు తినమని. ఎవరు ఆగుతారు? ఎవ్వరూ ఆగరు. జనం కలబడి భోంచేశారు. కలబడడం అంటే ఏంటి? కలబడి అంటే పడుతూ పడి ఇంకా కావాలని తినడం. కలబడడం అంటే అది పైన పడడం అనమాట. కలబడడం అంటే పైన పడడం. భోంచేశారు కలబడి. జనం కలబడి భోంచేశారు. ఎలా భోంచేశారు? కలబడి భోంచేశారు. తర్వాత జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరుగము అన్నారు. ఎరుగుట అంటే ఏంటి? ఎరుగుట అంటే తెలియుట. దివ్యమైన అంటే ఏంటి? గొప్ప. దివ్యమైన అంటే గొప్ప. దివ్యమైన భవ్యమైన మాట వచ్చింది మనకి అమ్మఒడిలో కదా. దివ్యమైన వంట ఎరుగం అన్నారు. ఎరుగం అంటే తెలియదు, మేము ఎప్పుడు చూడలేదు, తినలేదు అని అర్థం. దివ్యమైన వంట ఎరుగం అన్నారు. విస్తరల ముందు నుంచి పైకి లేవడమే కష్టమైంది. బాగా తినేస్తే కింద నుంచి పైకి లేగలేం కదా, అంటే అంత బాగా తిన్నారనమాట. విస్తరల నుంచి పైకి లేగడం వాళ్ళకి ఏమైంది? కష్టమైపోయిందంట. అలాగే అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరువాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు. తాంబూలం అంటే తెలుసు కదా మీ అందరికీ కూడా. తాంబూలం అంటే తమలపాకుతో తీయని రుచికరమైన పదార్థాలు వేసి చేసే కిల్లీనే మనం తాంబూలం అంటాం. తాంబూలం ఎప్పుడు వేసుకుంటాం? తమలపాకుతో. తాంబూలాలు ఇచ్చి తరువాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు. తాంబూలాలు అంటే కిల్లీలు. అంటే తాంబూలం వేసుకుంటే తిన్న తర్వాత బాగా అరుగుతుందన్నమాట. అది తాంబూలాలు ఇచ్చిన తర్వాత ఎవరిని కూర్చోబెట్టాడు? తాను తినలేదంట పాపం. వంట చేశారే కష్టపడి వంట వాళ్ళని కూర్చోమన్నాడట బావగాడు. చూడండి ఎంత మంచివాడు. వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. కష్టపడి వండారు, తినకపోతే ఎలా అని కొసరి వడ్డించాడు. ఎలా వడ్డించాడు? కొసరి అంటే కొసరి వడ్డించు. కొసరి అంటే ఇంకా కావాలి, ఇంకా తీసుకోండి, ఇంకా వేసుకోండి, ఇంకా తినండి అని కొసరడం అన్నమాట. చూడండి, మనం ఎక్కడైనా ఒక దుకాణానికి వెళ్ళినప్పుడు కొసరు ఇవ్వరా అంటారు. అంటే ఇంకా కావాలి, ఇంకా ఇవ్వరా,
ఎక్కువ ఇవ్వరా అని అర్థం. కాబట్టి అదే కొసరడం అంటే. ఏ కొసరి వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తర్వాత పాపం అప్పుడు చివర అందరికంటే ఆఖరున గాడి పొయ్యి పక్కన ఎక్కడ కూర్చుండే పాపం ఆ పొయ్యి ఉందే అక్కడ మసిమసిగా ఆ వంట చేసిన తర్వాత అక్కడ కొంచెం చిందరవందరగా ఉంటుంది, అక్కడ కూర్చున్నాడట పాపం. ఎవరు? బావగాడు. చూడండి ఆ పక్కన బావగాడు అలా కూర్చుని తింటున్నాడు. కనిపించిందా మీకు చిత్రంలో? అక్కడ గాడిపోయి పక్కన కూర్చుని పాపం ఏమీ లేదు పల్లెంలో. చూడండి. ఏం చేశాడు? గాడిపోయి పక్కన కూర్చుని చిన్న ఆకు వేసుకొని తను కూర్చున్నాడు. అప్పటికి కూరలు మిగలలేదు. కూరలు పాపం ఏవి లేవు. ఒక గరిటెడు పప్పు. ఆయనకి ఏమేమి మిగిలే? ఆఖరికి గరిటెడు పప్పు, కాస్తంత పచ్చడి. ఎందుకు మిగలలేదు? బాగున్నాయని అందరూ తినేశారు. గరిటెడు పులిహోర మిగిలితే అవి వడ్డించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ, అబ్బా పులిహోర ఎంత బాగుంది, అబ్బా పప్పు ఎంత బాగుంది, ఆహా పచ్చడి ఎంత బాగుందని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాడు అన్నంత హాయిగా. అందరూ తిన్నారే, ఆ భోజనం ఏదో అతనే తిన్నాడు అనుకుంటూ తనకి తాను భావించుకుంటూ భోంచేశాడు. తనకేం మిగల్లేదనే బాధే లేదు. బావగాడికి మనసులో నాకు అసలు ఏమీ లేవు, ఇంత కష్టపడి వండించనే నాకు ఏమీ లేవు, పాయసం కూడా లేదు అని అనుకోవట్లేదట పాపం. ఏమనుకుంటున్నాడు? తనకేం మిగల్లేదని బాధ లేకుండా నలుగురు హాయిగా తృప్తిగా రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూల పెదాలపైన చిరునవ్వు. చూసారా? కథలో ఉద్దేశం ఇదే. నలుగురు తిన్నదే తను తిన్నట్టుగా, నలుగురి ఆనందమే తన ఆనందంగా, నలుగురి తృప్తే తన తృప్తిగా భావించిన బావగాడే నిజమైన మనిషి. వారి యొక్క ఆనందంలో తన ఆనందాన్ని, వారి యొక్క తృప్తిలో తన తృప్తిని వెతుక్కున్న బావగాడే నిజమైన ఆనందంగా ఉన్నవారు వాళ్ళందరికుండా. కాబట్టి తృప్తి అనేది మనం తినేస్తేనో మనం అనుభవిస్తేనో ఉండదు. తృప్తి అనేది ఎదుటి వ్యక్తి యొక్క ఆనందంలో మనం వెతుక్కుంటే, వారి యొక్క ఆనందాన్ని మన ఆనందంగా భావిస్తే అప్పుడు నిజమైన తృప్తి అని మనకి చెప్తుంది ఈ పాఠం. పిల్లలు, ఈ పాఠం మీ అందరికీ అర్థమైంది కదా? కవి ఏమన్నాడు? బావగాడి తాంబూలపు పెదాలపైన చిరునవ్వు. తాంబూలపు పెదాలపైన చిరునవ్వు ఎంతో అందంగా ఉంటుంది. తాంబూలం వేసుకున్నాక పెదవులు ఎర్రగా మారుతాయి. ఎర్రగా ఉన్నటువంటి ఆ పెదవుల పైన తెల్లని చిరునవ్వు ఉంటుందే, అది ఎంతో అందంగా ఉంటుంది. ఆ అందమైన చిరునవ్వే నిజమైన తృప్తికి ఒక తార్కాణంగా కవి చెప్తున్నాడు. పిల్లలు, మీ అందరికీ తృప్తి అనే పాఠం అర్థమైంది కదా? ఇంతవరకు మీరు తృప్తి అనే పాఠ్యాంశం యొక్క 2వ భాగాన్ని మీరు విన్నారు. ఇక్కడతో కథ పూర్తయిపోయింది. ఈ పాఠ్యాంశంలో ముఖ్యమైన వ్యక్తి బావగాడు. వాళ్ళందరికీ ఆ యొక్క వనసంతర్పణలో భోజనాలు మొదటి నుంచి వండించడం నుంచి వాళ్ళకి వడ్డించడం వరకు, అలాగే వాళ్ళు తిని ఆనందించిన తర్వాత వాళ్ళ ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కోవడం వరకు బావగాడి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసాం కదా. మనం కూడా తృప్తిగా బ్రతకాలి, అదే నిజమైన ఆనందమని ఈ పాఠం ద్వారా తెలుసుకున్నారు. మీరు ఇంతవరకు తృప్తి అనే పాఠం యొక్క 2వ భాగం విన్నారు. తృప్తి కథ యొక్క సారాంశాన్ని తెలుసుకున్నారు. పిల్లలు, ఇంకా మనకి గృహ కార్యానికి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కొన్ని
ప్రశ్నలు ఇస్తాను, మీరు రాసి మీ ఉపాధ్యాయులకు చూపించండి. గృహకార్యం రాసుకోండి. తృప్తి పాఠ్యాంశంలో గల కొత్త పదాలను రాయండి. కొత్త పదాలు ఉన్నాయి కదా, కొసరి కొసరి, తహతహలాడు, ఉవ్వెత్తు, ఇలాంటి పదాలు రాయాలి. వన సంతర్పణలో ఏ ఏ వంటకాలను వండారు మీకు తెలుసు కదా. ఆవు పెట్టిన వంకాయ కూర, కారం పెట్టిన వాకాయ కూర, ఇవన్నీ. తృప్తి ఇందులో ఉంటుందని బావగాడు చెప్పాడు. తృప్తి ఎందులో ఉందని బావ యొక్క చివర చెప్పాం కదా, అదే. సరే పిల్లలు, ఈ పాఠ్యాంశం మీరు చక్కగా విన్నారు. గృహకార్యం రాయండి. అలాగే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తే వర్క్షీట్ వస్తుంది, అది నింపండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి బయటికి దయచేసి అనవసరంగా తిరగవద్దు. తెలియని వాళ్ళకి తెలియజేయండి. విజయనగరం ఆన్లైన్ స్కూల్ని మరింత